నిజంగా కుంభమేళ అంటే కుంభమేళనే పోన్రోల్లా అసలు వేలు లక్షలు కాదు కోట్ల మంది ఒక్క జాగలకు వచ్చి పుణ్యతానాలు చేసుడు అంటే చిన్న ముచ్చట్న. ఏ ముగ్గురు నలుగురు కలిసినా కుంభమేళకు పోయినావా పోతావా ఎప్పుడు పోతావు ఇగో గిట్లనే మాట్లాడుకుంటాను వల్ల ప్రపంచంలోనే పెద్ద జాతర అని రికార్డు కొట్టింది కదా. జాతరనే కాదల్లా ప్రపంచంలోనే పెద్ద ట్రాఫిక్ జాము అని కూడా పేరు పోయింది. ఆగా చూడుర్రి మీరే, ఇక చూడుర్రి ఎంత పెద్ద ట్రాఫికో. మన కుంభమేళకు పోయి తొవ్వంతా ఇగో గిట్లనే ఉన్నదోళ్ళ అంతా ట్రాఫికే. అట్లా అని 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో కాదు 300 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది. అవునోళ్ళ అక్షరాల 300 కిలోమీటర్ల దాకా ఉన్నది. ఇట్లా 300 కిలోమీటర్లు అంటే ఇక మీరే లెక్కేసుకోండి మన హైదరాబాద్ నుంచి ఎంత దూరమో, 4-5 జిల్లాల దూరం అన్నట్టు. అంతే కదనోళ్ళ. అసలు 2 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయితేనే గంట పడుతుంది. 50 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయితే 5-6 గంటలన్నా పడుతుంది. అసోంటిది 300 కిలోమీటర్ల పొడుగుత జామ్ అయిందంటే ఇక వీళ్ళు ఎన్నడు పోవాలి, ఎప్పుడు పుణ్యతానాలు చేయాలి, ఎప్పుడు మరి రావాలి. 300 కిలోమీటర్ల ట్రాఫిక్ అంటే ఇది ప్రపంచంలోనే పెద్ద ట్రాఫిక్ జామ్ అట. ఇక ఈ రకంగా కూడా రికార్డు బద్దలు కొట్టిందులో మన మహాకుంభమేళ. అసలే 144 ఏండ్ల తర్వాత వచ్చిన కుంభమేళ. గంగా యమున సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో తానాలు చేయాలని ప్రతి ఒక్కరు కాయిష్ పెట్టుకున్నారు. దేశం 4 దిక్కుల నుంచి తొవ్వలన్నీ అటే పోతున్నాయి. ఇక శివరాత్రి దగ్గరకు వస్తున్న కొద్దీ భక్తులు కూడా బాగా పెరుగుతున్నారు. దినాము 1 కోటి మందికి తక్కువ కాకుండా పోతున్నారు ఈడికి. నిజంగా ఈ ట్రాఫిక్ లో ఇరుక్కపోయిన వాళ్ళ పరిస్థితి తలుసుకుంటుంటేనైతే నాకైతే కలుక్కుమంటున్నదోల్లా. ఎన్ని గంటలని ఉంటారు, ఎన్ని రోజులని ట్రాఫిక్ లో ఇరుక్కపోతారు, తిండెట్లా టికానం ఎట్లా కదా. అయినా ఎట్లనో గట్లా ఆడికి చేరుకొని గంగల మునిగినాక ఈ కష్టాలన్నీ మర్చిపోతారు కావచ్చు కదా.